కలిపేటువంటి కేంద్రం ఏది అని అంటే కేవలం దేవాలయము. అంతకుమించి మనకు వేరే ఎక్కడ లేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి సర్వరోగ నివారణ ఏది అంటే దేవాలయం. అంటే మనము మన కుటుంబంతో దేవాలయంలోకి కనీసం వారంలో గంట కూర్చుంటే చాలండి. ఇప్పుడు మనం ఇంట్లో పొందుతున్నటువంటి రకరకాల సమస్యలకు పరిష్కారం అక్కడ దొరుకుతుంది మనకు. అది మనం వదిలిపెట్టేసి ఎక్కడెక్కడో తిరుగుతున్నాం, ఎక్కడెక్కడో మారుసుకుంటున్నాం, గుర్తుపెట్టుకోండి. ఇది తప్పు. కాబట్టి మనకు భగవంతుడు మన పెద్దలు ఇచ్చిన పెద్ద ఆస్తి ఏంటంటే ఈ దేవాలయం. కాబట్టి ఈ దేవాలయం ఎప్పుడు కలకల్లాడుతుందండి చూసారా? ఇంతమంది వస్తుంటేనే కలకల్లాడుతుంది. చిన్నపిల్లలు రావాలి, అబ్బో చిన్న బాబు వచ్చారు, అందరికంటే పెద్దవాళ్ళు మేమే ఉంటేనేమో, గురువు గారు ఉన్నారు అందరికంటే పెద్దవారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉన్నాం. కాబట్టి అన్ని రకాల వాళ్ళు దేవాలయంకి వస్తుంటే వచ్చి ఏం చేయాలి దేవాలయానికి అంటే వచ్చి భగవంతునితో మాట్లాడాలండి. భగవంతునితో మాట్లాడుకుంటే మీ యొక్క పూజ అంతా వ్యర్థమో. మనం వేరే వాటి మీద పెట్టే దృష్టి, ప్రసాదం వచ్చిందా లేదా, ఇన్ని టిక్కాయలు వచ్చినవి, అది వెళ్ళి పక్కకు వెళ్ళి వస్తాయండి. కానీ మన దృష్టి వచ్చినప్పుడు ఎక్కడ పెట్టాలి? భగవంతుని మీద పెట్టాలండి. ఎప్పుడు పెడతాం మనము? వచ్చినప్పుడు కొందరు రన్నింగ్ రేస్ చేస్తుంటారు, ప్రదక్షిణలు చేయకూడదు. పాదం కలిపి ఆ విధంగా ఒకటే చేయండి. మనసులో స్వామిని అర్పణ చేసుకోండి. ఎందుకంటే మనకు ఈ విషయం సరిగ్గా పోతే ఇంత వారు కొండగిరెడ్డి గారు మిగతా బృందం కష్టపడ్డదంతా ఉపయోగం ఉంటుంది. లేకపోతే వచ్చారండి భజన చేశారండి ఉపయోగం లేదు మనకు. ఈ విషయం తప్పకుండా పోవాలి. కాబట్టి ఇది మనము ఆ విధంగా అడుగులో అడుగు ఒక నిదానంగా వేసుకుంటూ ఒక ప్రదక్షిణ చేసి వచ్చి అప్పుడు ఆ పూజారి ఇస్తుంటే ఏమైందండి? ముందు గంట కొట్టారు. గంట మన హాజరు కాదండి. గంట నుంచి వచ్చేటువంటి తరంగాలు మన మనస్సును శుద్ధి చేస్తున్నాయండి. మన మనసును శుద్ధి చేస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా వచ్చిన తర్వాత మీ యొక్క దృష్టి స్వామి మీదకి పోవాలి. పాదము నుంచి పై వరకు పోవాలి. మీరు పోతే అప్పుడు డైరెక్ట్ స్వామి మిమ్మల్ని చూస్తాడు. ఏమమ్మా బాగున్నావా మహాలక్ష్మి అంటాడు. అక్కడి నుంచే అంటాడు. అనకపోతే స్వామి కాడు ఆయన, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా అంటాడు. ఎప్పుడు అంటాడు? మన మనసు అక్కడ పెడితే. తీర్థం అంటే మనకు తెలుసు మెడిసిన్, అంతకుమించి వేరే ఏం లేదు. ఆ మెడిసిన్ తీసుకోవాలి. మందు తీసుకున్న తర్వాత ప్రసాదం అంటే బ్యాలెన్స్ డైట్. అది ఆ డైట్ తీసుకున్న తర్వాత అప్పుడు పరిగెడుతుంటాం మనం. అప్పుడు ఏం చేయాలంటే స్వామి ఎదురుగా కూర్చోండి. ఇప్పుడు మీ విషయాలు చెప్పండి. స్వామి నాకు మార్కులు తక్కువ వచ్చినవి మాట్లాడండి. అక్కడికి వెళ్ళి మీకు ఆన్సర్ ఏమొస్తుంది? అమ్మా నీవు రోజు ఇంటికి వచ్చి ఏం చేసావమ్మా? ఆ చిన్న పెట్టే ఉంటది కదా, ఫోను లేక పెద్ద పెట్టే, దరిద్రం పెట్టే, టీవీ అంటే టోటల్ వినాశనం. ఈ రెండు ఉంటాయి కదా, చూసారా? కాబట్టి తల్లి అవి వాటికి దూరంగా ఉండని స్వామి ఆజ్ఞ ఇస్తాడు మనకు. ఆజ్ఞ తీసుకొని పోయి చూడండి. మీరు తప్పకుండా మీరు పరీక్షలో కాదు, మీరు ఏ జీవితంలో ఏ పని చేసినా విజయం వస్తుంది. ఇప్పుడే చెప్పుకున్నాం, సాధ్యక స్వామి. అసాధ్యమనే లేదు స్వామిని తలుచుకుంటే గుర్తుపెట్టాం. ఇంత మంచి మెడిసిన్ పెట్టుకొని మనం పిచ్చిగా ఎక్కడెక్కడో పరిగెడుతున్నాం సమాజంలో కూడా, గుర్తుపెట్టుకోండి. పరుగు ఏం లాభం లేదు. మీరు ఏ క్షేత్రానికి పోయినా లాభం లేదండి. మన హృదయమనే క్షేత్రంలో భగవంతుని నిలుపుకుందాం. అంతకంటే మించినటువంటి పుణ్యకి తీర్థం లేదు. కాబట్టి అట్లా చెప్పి పోవద్దని నేను చెప్పాను. పోవాలి కానీ మనసు ఎక్కడ పెట్టాలని చెప్పుకుంటూ, ముఖ్యంగా ఈ నెల లోపల అనేక పండుగలు మనకు ఒక రాబోయే పండుగ గురించి అడ్వాన్స్ గా గుర్తు చేస్తున్నాను మీకు. అదేంటంటే రక్షాబంధం. పండుగ వచ్చినప్పుడు ప్రతి మనసులో ఏముంటాయి? మూడే విషయాలు ఉంటాయి. కొత్త పిండి వంటలు చేశారా లేదా, కొత్త బట్టలు వేసుకున్నారా లేదా, లేకపోతే కొత్త సినిమా. ఇది పండుగ. పిల్లలకు అదే అర్థమవుతుంది. పాపం వాళ్ళకు మనం అడిగారు. గణేష్ చతుర్థి వస్తే ఆ పాప అడిగింది నాన్నగారిని, నాన్నగారు ఇది ఏంటి, ఇది ఎలిఫెంట్ గాడట. చూసారా? ఎవరు చెప్పాలంటే ఆ పిల్లలకు? అమ్మా నీ యొక్క సిద్ధి బుద్ధి పొందాలంటే, నీకు చదువు బాగా రావాలంటే ఆ మహానుభావుని చూడు. ఆయన యొక్క శరీరం అంతా సైన్సే. ఈ యొక్క చెవులు పెద్దగా ఉంటున్నాయి. దాని అర్థం ఏంటి తెలుసా? బాగా వినాలి. ఆ నోరు దగ్గర రంధ్రం చిన్నగా ఉంది అంటే తక్కువ మాట్లాడు, ఎక్కువ విను, తక్కువ మాట్లాడు. చూసారా ఎంత సైన్స్ ఉంది? అది చెప్పుకుంటే పెద్ద సబ్జెక్ట్ తర్వాత చెప్పుకుందాం మనం. అయితే రక్షాబంధన్ రోజు మనకు శ్రావణ పూర్ణిమ అనేది రక్షాబంధన్ రోజు. ఆ రోజు నిజానికి అయితే ఒక అన్నకు చెల్లెలు కడుతుంది, ఒక అక్క తమ్ముడు కడతాడు. ఇది మాత్రమే కాదు మన ఆలోచన. సమాజం అంతా కూడా సోదర భావనతో ఉండాలి. ఇప్పుడు సమాజం అంతా సోదర భావన ఉంటే మన పిల్లలు, మన అమ్మాయిలు బస్ స్టాండ్ లో ఏడ్చుకుంటూ నిలబడతారా అండి? వాడి ఆ అమ్మాయిని ఎవరన్నా అంటే నాలుక తీరేస్తా కొడుక, ఏమనుకున్నావురా ఆమె నా చెల్లెలు రాని చెప్పగలుగుతున్నాం మనం, చెప్పండి. ఆ పిచ్చి తల్లి బస్ స్టాండ్ లో ఏడ్చుకుంటూ నిలబడుతుంది. ఆ ధైర్యం లేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ పిల్లవాడు కూడా ఎవరు ధనవాడే పిల్లవాడు, గుర్తుపెట్టుకోండి. వానికి ఎవరు చెప్పాలి?
మనలాంటి వాళ్ళు పోతే మా పైకే వస్తారు వాళ్ళు. అయినా సరే నిలబడాలండి. ధర్మం కొరకు ఎంతో మంది ప్రాణాలు ఇచ్చారు. దీని కొరకు మనం సమాజం కొరకు మన పిల్లలకు టైం ఇవ్వకపోతే మాత్రం పిల్లలు మనకు దక్కారు. కాబట్టి రక్ష అంటే నీవు నాకు రక్ష, నేను నీకు రక్ష, మన ఇద్దరం కూడా ఈ ధర్మానికి రక్షగా ఉండాలి, ఈ దేవాలయ రక్షగా ఉండాలి. అప్పుడు దేశానికి రక్ష. ఓకే మాతాకి చేయంటే మన పిల్లలకు చేయి రావాలి. మన పిల్లలు వాళ్ళ క్లాసులో ఫస్ట్ ఉండాలి, వాళ్ళని చూసి మిగతా వాళ్ళు నేర్చుకోవాలి. కాబట్టి ఇవన్నీ చేయాలంటే ఎక్కడికి రావాలండి? ఒకటి ఒక అవకాశము, దేవాలయం. కాబట్టి తల్లిదండ్రులకు నేను వాళ్ళ పాదాలకు నమస్కారం చేసి పడి చెప్తున్నా. అంత దిగి ఎందుకు చెప్తున్నానంటే కొందరు అంటారు నా పిల్లవాడు నా మాట వినడు. ఎందుకు వింటదండి? మీరు ఎప్పుడన్నా మీ నాయన మాట విన్నదా అని ప్రశ్న వేసుకుంటే సమాధానం మనకి వస్తుంది. కాబట్టి ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక్కసారి ఈ హనుమాన్ చాలీసా చదువుకొని బయలుదేరమని చెప్పండి. మన పిల్లలకు ఎంత ధైర్యం వస్తుంది మన పిల్లలకు. ఇప్పుడు చెప్పినటువంటి ఆ యొక్క 12 నామాలు హనుమంతుడివి లేక బుద్ధిర్భావం ఏదో ఒక శ్లోకం చెప్పుకొని బయటికి రమ్మని చెప్పండి. బయట వాళ్ళు జంప్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. రక్షాబంధన్ మనకిచ్చే సందేశం ఏంటంటే కేవలం మన ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, సమాజం అంతా కూడా తోబుట్టువులే. అంతేగాని ఆ చెల్లెలు అన్నకు కడుతున్నప్పుడు అన్న నాకు ఎన్ని ఇస్తే పైసలది కాదు. ఆ చెల్లెలు అన్నకు కడుతున్నప్పుడు అక్కకు తమ్ముడు కడుతుంది. నిజంగా వాళ్ళ కళ్ళకెళ్ళి నీళ్లు వస్తాయండి. అన్న ఏం మాటిస్తాడంటే, తమ్ముడు ఏం మాటిస్తాడంటే, అమ్మా నేను నా జీవితాంతము నేను కాపాడుకుంటే తల్లి అని చెప్పేసి ఆ మాట అంతే గాని ఇవన్నీ దాంతో మారిపోయినవి. ఎంత ఇచ్చాడు మా అన్న అది పక్కకు పెట్టండి. మనకు చెడు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవ్వడం తప్పండి, నేను బాగా ఇవ్వండి. ఆమెకి ఇస్తానండి నాకు అర్థం కాదు. కాబట్టి ఇది మనం సమాజంలో తీసుకుపోవాలి. కాబట్టి అందరం కూడా రక్షగా ఉండాలి. ఒకరికొకరు రక్షగా లేకపోతే సమాజంలో మనం నిలబడలేము. గుర్తుపెట్టుకోండి. అందరూ అనుకుంటున్నారు మా ఇల్లు బాగానే ఉంది కాంపౌండ్. ఏ కాంపౌండ్ గుర్తుపెట్టుకోండి. మనం కాపాడుకోవాలంటే మళ్ళీ చెప్తున్నాను, ఇటువంటి కార్యక్రమంలో వారంలో ఒక రోజు మీరు ఒక గంట సేపు దేవాలయంలో గడపండి. అన్నిటికీ పరిష్కారం వస్తుంది. ఆ విధంగా ఆ బలి చక్రవర్తి ఏ విధంగా అయితే బంధించబడ్డాడో రక్షతో, ఎందుకో మీకు తెలుసా విషయము. ఆయన చివరికి విష్ణువు ఇక్కడికి వచ్చాడు. విష్ణువు బలి చక్రవర్తి యొక్క గేట్ కీపర్ గా మారిపోయాడు. పాపం ఆయన పరిస్థితి ఏంటంటే ఆ చక్రాన్ని అక్కడ పెట్టి ఈయన కాపాడుతున్నాడట. మరి ఈయన ఇక్కడే ఉంటే వైకుంఠం ఎప్పుడు ఎవరు ఇవ్వాలి? మరి అప్పుడు ఆ లక్ష్మీదేవి వచ్చిందట. అయ్యా బలి చక్రవర్తికి లక్ష్మీదేవి ఏం చేసిందట? రక్ష కట్టిందటండి. అయ్యా నా భర్తను నీ దగ్గర ఉంచుకున్నా తండ్రి అయ్యా స్వామి అని చెప్పేసి. చూసారా, రక్షకంత శక్తి ఉంది. కాబట్టి మనం ఏదైనా శుభకార్యం చేస్తున్నా సరే మనం రక్ష కట్టుకుంటాం. అది దీక్ష. ఆ దీక్షలో ఉన్న వాళ్ళు ఆ కార్యక్రమం పూర్తయ్యే వరకు ఎన్ని రకాల ఇబ్బందులు కానీ వీళ్ళు కోపానికి రావద్దు. ఒక పెళ్లి చేస్తారు, పెళ్లి ముందు రక్ష కడతారు. ఎందుకు కడతారండి దీక్ష? పాపం ఆయన చెప్పడానికి రెడీ అవుతుంది. వినే అవకాశం మనకు లేదు వినే అవకాశం. అది వినాలి. మనం ఆ రక్షలో కూడా ఎంత దీక్ష ఉందో. ఆ పెళ్లి కార్యక్రమం పూర్తయిన తర్వాతనే ఆయన పంతులు వారు ఏం చేస్తారు, మళ్ళీ పందులు దింపాలంటారు కదండి. ఆ సమయంలో రక్షణ ఇప్పేసి పైకి తీసేస్తారండి. అంతవరకు వాళ్ళు దీక్షలో ఉంటారు. వాళ్ళకి ఎలాంటి మైల అంటారు గుర్తుపెట్టుకోండి. మైల వచ్చినా మైల అంటారు. ఆ రక్షకు అంత శక్తి ఉంది. కాబట్టి మనం ఈ రక్షాబంధం రోజు మనం సమాజం అంతా కూడా కేవలం మనం ఒక్కనే కాదు, సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా నాతో తోబుట్టువులే. ఒక అబ్బాయి మన అబ్బాయి ఉంటే అబ్బాయికి బయట ఎవరు కనబడాలి? ఒక అమ్మాయి కనబడితే ఆ అబ్బాయిలో ఈ అమ్మాయిలో ఒకటి ఈ అబ్బాయి ఎవరిని చూడాలండి? తన అక్కయ్యను చూసుకోవాలండి, చెల్లెని చూసుకోవాలండి. అదేవిధంగా అమ్మాయి కూడా ఎవరిని చూసుకోవాలండి? అన్నయ్యను చూసుకోవాలి, తమ్ముని చూసుకోవాలి. ఈ భావన ఉంటే ఈ దరిద్రాలు వస్తాయండి. నాకు అర్థం కాదు. చెప్పేటప్పుడు ఎవరు లేరు, వినేవాళ్ళు అంతకంటే లేరు. మా అదృష్టం కొద్ది మీరు దొరికారు. కొండలరెడ్డి వాతో చేసి దొరికారు కాబట్టి చెప్తున్నాం అంతే. కాబట్టి గుర్తుపెట్టుకోండమ్మా, ప్రమాదాలు చాలా. మనం అనుకుంటున్నాం నేను అంత ఆస్తి ఇచ్చినా, మీరు ఏం ఆస్తి ఇచ్చినా ఉపయోగం లేదు. అసలు ఆస్తి ఇవ్వండి, ఆధ్యాత్మిక ఆస్తి. మీ ఇంట్లో కులదేవత ఎవరో మీ పిల్లలకు పరిచయం చేయండి. అమ్మ ఇది మన కులదేవత. ఏంటి ఇష్టం వచ్చినప్పుడు పోతూనే ఉన్నారు. రోజు కూడా దేవుడు మారుస్తున్నారు. అవసరమా? మన కులదేవత ఎక్కడ పోయింది చెప్పండి. కాబట్టి కులదేవతలు ఎవరు పరిచయం చేయాలి? తల్లిదండ్రులు పరిచయం చేయాలి. మీ పిల్లలు బయటకు వస్తుంటే తప్పకుండా కాళ్ళకు నమస్కారం పెట్టుకోండి అమ్మా, పెట్టించుకోండి మీరు. ఎందుకో తెలుసా, అది వాళ్ళకు దీర్ఘ ఆయుష్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ చిన్న విషయాలు చెప్తున్నా, పెద్ద మీకన్నీ తెలుసు కానీ గుర్తు చేస్తున్నాను. ఈ విధంగా మనము రక్షాబంధను జరుపుకోవాలి. మనందరికీ రక్షగా ఆ యొక్క స్వామి ఉన్నాడు. కాబట్టి స్వామి మనకు రక్షగా ఉన్నాడు. ఎప్పుడు ఉంటాడు? ధర్మో రక్షతి రక్షిత. బాగుందండి, నువ్వు ధర్మాన్ని కాపాడితే కదా ధర్మం నిన్ను కాపాడేది. కాబట్టి ధర్మాన్ని కాపాడాలి. మనం ధర్మాన్ని కాపాడితే ధర్మం మనం కాపాడుతుంది. కాబట్టి మనం దేవాలయం కాపాడితే దేవాలయం మనం కాపాడుతుంది. కానీ ఈ దేవాలయం ఏంటో ఎవరేంటో మన జీవితంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే ఒక్కరి అందరం ఇట్లా కలిసి రాము. ఎప్పుడు కూడా ఒక మంగళవారం, ఒక బుధవారం, ఒక రాత్రి కానీ ఇట్లాంటి కలిగా కలవాలని వాళ్ళు ఇట్లా ఆలోచన చేశారు. ఇక్కడ ఈ ఏరియాలో ఒకటి వాళ్ళు
హర్ మంగళవార్ హనుమాన్ చాలీసా అని పెట్టారు కార్యక్రమం వాళ్ళు. ప్రతి మంగళవారము నువ్వు హిందువో కదా, హిందువు కదా, గుడికి రా, ముందు మొట్టమొదటి నిరూపించుకో, గుర్తుపెట్టుకోవడం ముట్టలేదు, వచ్చి ఒక 5 సార్లు హనుమాన్ చాలీసా. ఇట్లా చేస్తూ 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 ఇది 51 వారం అమ్మా. ఇది మామూలు విషయం కాదు. ఒక కార్యాన్ని 51 వారాలు నడిపిందంటే వాళ్ళందరికీ నేను చేతులెత్తి గొప్పతున్నాను. నిజంగా మహానుభావులు వాళ్ళంతా కూడా నిజంగా చెప్పాలంటే మామూలు విషయం కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ అందరం కూడా ఏం కోరుకున్నాం, ఈ 51తో ఆగవద్దండి, ఇది 105 వరకు ఇవ్వాలి. ఇదే విధంగా ఇది మనం ప్రయత్నం చేద్దాం.